Previously on episode. ఇక్కడ నుంచి ఝాన్సీలో స్టాప్ తీసుకుంటాను. ఝాన్సీ ఇస్ లైక్ 120 కిలోమీటర్స్ సుమారుగా ఉంది. ఝాన్సీ ఆ ఏరియాలో నేను స్టక్ అయిపోయాను. పరిస్థితి అంత తెచ్చుకోను. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ పనిచేయట్లేదు. నేను రీచ్ అయిపోయాను నాగ్పూర్. అండ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు. కార్ రెడీ, నేను రెడీ. మళ్ళీ రోడ్ మీదకు వస్తున్నా. ఈసారి దారిలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ ఒక విషయం మాత్రం ష్యూర్, ఈ జర్నీలో స్టోరీ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో నాగ్పూర్ సిటీ నుంచి నేను స్టార్ట్ అయిపోయాను. విజయవాడ వెళ్తున్నాను నా టాటా టియాగో ఈవీలో. ఆల్రెడీ నేను ఢిల్లీ నుంచి నాగ్పూర్ దాకా ఇప్పుడు వచ్చేసాను. అండ్ ఇక్కడ ఈ ట్రావెల్ జర్నీ మొత్తం ఒక 1200 కిలోమీటర్ డ్రైవ్ చేసి వచ్చాను. ఇక్కడ నుంచి విజయవాడ అయితే సుమారుగా 750 కిలోమీటర్ ఉంటుంది. అటు ఇటు మొత్తం మీద కలిపేసి 2000 కిలోమీటర్ అయిపోతుంది ఢిల్లీ నుంచి విజయవాడ. అయితే చెప్పాలంటే నా కార్లో ఛార్జింగ్ స్టేటస్, కార్ ఫుల్ ఛార్జ్ చేసి బయలుదేరాను. 99% చేసి బయలుదేరా. అండ్ ఇప్పుడు 86% ఉంది. నాగ్పూర్ సిటీ నుంచి బయటికి వచ్చేసాను నేను. నా ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అంటే నా ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్ నేను తీసుకుంటాను చంద్రపూర్లో. నాగ్పూర్ నుంచి చంద్రపూర్ వచ్చేసరికి 160 కిలోమీటర్ ఉంది సుమారుగా. ఐ థింక్ 156 or 158 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్ అక్కడ తీసుకుందాం. అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. ఆల్ ఆఫ్ సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అండ్ చూస్తుంటే వాన మొదలైపోయింది. వావ్, వాట్ అన్ అమేజింగ్ క్లైమేట్. నాకు వాన అంటే చాలా ఇష్టం. అంటే డ్రైవ్ చేసినప్పుడు వాన పడితే అది వేరే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే చాలా బాగుంటుంది డ్రైవ్ చేయడానికి, చాలా మజా వచ్చేస్తుంది. అండ్ గైస్, చార్జర్ ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఇదిగోండి నా చార్జర్ కనెక్టెడ్. అండ్ చెప్పాలంటే ఒక మిస్టేక్ అయింది నాతో. నేను ఇందాక చెప్పాను కదా మీకు, నేను చంద్రపూర్ వెళ్తానని. చంద్రపూర్ వెళ్ళాల్సింది కానీ కాదు, యాక్చువల్ రూట్ అది కాదు. హింగన్ ఘాట్ నుంచి వెళ్ళాలి నేను దారి. బట్ నేను బై మిస్టేక్గా చంద్రపూర్ వెళ్ళిపోతున్నాను. అది నేనే ఎక్కడో తప్పుగా క్యాలిక్యులేట్ చేశాను. సో మిస్టేక్ అయింది. బట్ రిటర్న్ మళ్ళీ వచ్చి ఇక్కడికి ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ చేస్తాను నా కార్. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి నేను వెళ్తాను ఆదిలాబాద్ నుంచి వెళ్తాను. కానీ ఆదిలాబాద్ ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ ఉంది. సో ఆదిలాబాద్లో నేను స్టాపేజ్ తీసుకోను. ప్లాన్ ప్రకారంగా అక్కడ స్టాపేజ్ తీసుకుందాం అనుకున్నా. బట్ నా కార్ చాలా దూరం దాకా వచ్చేసింది. సో ఆదిలాబాద్ ఈజ్ లైక్ 40 కిలోమీటర్స్. ఆదిలాబాద్లో నేను ఆగను. ఇంకా ముందు వేరే నెక్స్ట్ ఏ ఛార్జింగ్ స్టేషన్ ఉందో దాన్ని చూసి అక్కడ బ్రేక్ తీసుకున్నాను. ఎదురు నుంచి బాగా ఎండ వస్తుంది. సో నేనేం చేశానంటే ఈ సన్ బ్లైండ్ వేసాను. బాగా పనిచేస్తుంది, హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఈ కొంచెం గ్యాప్ ఉంది, జస్ట్ ఇది కొంచెం అంతే. ఈ కొంచెం గ్యాప్ ఉంది ఇంత. ఇట్స్ ఓకే, అది నాకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు. బట్ చాలా హెల్ప్ అవుతుంది ఇది నాకు. ఇప్పుడేమో నాకు బాగా ఆకలేసేస్తుంది. అయితే ఇంటి నుంచి నేను ఆల్రెడీ భోజనం తీసుకొని బయలుదేరాను మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి. సో ఇప్పుడు లంచ్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే దారిలో వచ్చినప్పుడు నేను చక్కగా క్లైమేట్ మారిపోయింది. ఇప్పుడు ఎండగా ఉంది కదా, కానీ వచ్చినప్పుడు దారిలో మధ్యలో ఒక 5 నిమిషాలకి వాన పడింది. భలే ఉంది వాన. అలాగే ఇప్పుడు భోజనం చేశాను. అందులో కార్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయింది.
అండ్ నా కార్ చార్జ్ చేసి నేను బయలుదేరిపాను. 92% బ్యాటరీ ఉంది. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ స్టాప్ నేను నిర్మల్ దగ్గర ఆపుతాం అనుకున్నాను. ఇప్పుడు దాకా డ్రైవింగ్ ఫుల్ నీట్ క్లీన్, రోడ్ చాలా బాగుంది, డ్రైవింగ్ బాగుంది, కార్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఓవరాల్గా నాకు బాగా నచ్చింది. సైలెంట్గా ఉంది కార్, ఇది టాటా టియాగో ఇవి. ఇప్పుడు నిర్మల్లో స్టాప్ తీసుకుంటాను. నిర్మల్ ఈజ్ లైక్ 120 కిలోమీటర్ దూరంలో ఉంది. నేనేమనుకున్నానంటే కొంచెం ముందుకెళ్ళి చార్జ్ చేద్దాం అనుకున్నాను, కానీ మెల్లిమెల్లిగా చార్జ్ చేసి వెళ్దాం డిసైడ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ 300 కిలోమీటర్ కూడా లేదు. ఐ థింక్ 270 280 కిలోమీటర్ ఎంతో దూరం ఉంది. సో మెల్లిమెల్లిగా వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ రేపటికల్లా అయితే విజయవాడ రీచ్ అయిపోతాను, రేపు మధ్యాహ్నం కల్లా. సో ఇట్స్ బెటర్ కొంచెం ప్రేమగా నీట్గా తోలుతామని డిసైడ్ చేశాను. ఇవాళ నేను త్వరగానే బయలుదేరిపోతాం అనుకున్నా. అంటే అరౌండ్ 10 o'clock ఆర్ 9 or 10 మధ్యలో అలా బయలుదేరిపోతాం అనుకున్నాను. కానీ పిల్లలు ఉన్నారు చూసారా, మా అన్నయ్య వాళ్ళ కూతురు ఉంది, ఆమెమో పద్దాక నాకు నిన్న కాల్ చేసింది బాగా, ఎప్పుడు వస్తున్నారు మీతో కలవాలి అని. సంతోషంగా ఉంది. కానీ నేను నిన్న రాత్రి బాగా లేట్గా రీచ్ అయ్యాను. నిన్న రాత్రి ఐ థింక్ 2:30 ఆ టైంకి రీచ్ అయ్యాను. 2ంటికి ఆమె పడుకుంది, 2:30 నేను రీచ్ అయ్యాను అక్కడ. అయితే ఇంకా కలవలేకపోయింది, రాత్రిపూట పడుకుంది. ఉదయం 10:30కి తను లేచింది. సో లేట్ అయిపోయింది. తను లేచింది 10:30కి. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మెల్లిగా రెడీ అయ్యి బయలుదేరేసరికి నాకు కూడా 12:30 సుమారుగా ఆ టైం అయిపోయింది. సో ఇవాళ బాగా లేట్ అయిపోయింది బయలుదేరడానికి. బట్ నో వరీస్, స్టిల్ నేను రాత్రి కొంచెం లేట్ అయినా సరే ఐ థింక్ 11 o'clock కల్లా ఐ థింక్ అరౌండ్ నేను హైదరాబాద్ రీచ్ అయిపోతాను. హైదరాబాద్ అంటే ఎగ్జాక్ట్ హైదరాబాద్ లోపల అయితే వెళ్ళట్లేదు, నేను బయట ORR ఉంది, ఆ ORR నుంచి నేను విజయవాడకి వెళ్తాను. సో ఏదైనా ఒక చోట చూసి, మంచి చోట ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అక్కడ కార్ ఆపేసి ఇంకా అక్కడే రెస్ట్ తీసుకుంటాను. ఒక ఘాట్ రోడ్ వచ్చింది, కొంచెం చూసి కేర్ఫుల్లీ డ్రైవ్ చేయాలి. ఎందుకంటే రోడ్ మొత్తం ఇలా కట్స్ టర్నింగ్స్తో ఉన్నాయి. ఎప్పుడు ఎలా కింద పడిపోతాను కూడా భయం వేస్తుంది. చూపిస్తాను చూడండి. రోడ్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్ ఎప్పుడు టర్నింగ్ వస్తుంది. సో ఫుల్ కట్ తీసుకున్నా చూడండి. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి పడితే ఇంకా కిందే మీకు మొత్తం కనపడుతుంది. మౌంటైన్ ఏరియా ఇది. సో డ్రైవింగ్ కొంచెం కేర్ఫుల్గా చేస్తున్నా, అందుకనే మెల్లిగా తోలుతున్నా. నిజంగానే కొంచెం రిస్కీ రోడ్లో ఉంది. ఇది మ్యాప్లో మీరు చూడొచ్చు. ఇక్కడ నేనంతా ఇది మొత్తం తిరిగేసి వచ్చాను. సో ఇలా ఉంది ఈ రోడ్ అంతా. ఇలా డౌన్ రోడ్ ఉండడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే నా బ్యాటరీ ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. ఇందాక 37 ఉంది అండ్ ఇప్పుడు 38 అయిపోయింది. సో ఆటో బ్రేకింగ్ రీజన్ వల్ల నా బ్యాటరీ పెరిగిపోయింది, రేంజ్ అండ్ పర్సంటేజ్ 1% పెరిగింది. అండ్ ఇప్పుడు నేను ఫైనలీ వచ్చేసాను, నిర్మల్లో ఉన్నాను. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లో ఉన్నా. ఆల్రెడీ ఇక్కడ చూస్తుంటే నెక్సాన్ ఈవీ ఉంది, ఛార్జ్ అవుతుంది. కానీ ఇది ఇంకొక 8 minutesలో ఫినిష్ అయిపోతుంది. 8 నిమిషాల్లో ఎలా ఫినిష్ అయిపోతుంది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది టాటా మోటార్స్ యాప్, అంటే దీని నుంచి మనం ఛార్జింగ్ బుక్ చేస్తాము. సో ఆల్రెడీ నేను ఈ లొకేషన్లో ఉన్నాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను, ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, మీకు కనపడుతుంది ఛార్జర్ ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది. అండ్ ఇక్కడ 6 minutes అని రాసింది, అంటే ఇంకా 6 నిమిషాల్లో అయింది, ఫినిష్ అయిపోద్ది. సో చాలాసేపటి నుంచి కార్లో కూర్చొని ఉన్నాను. ఫస్ట్ కాసేపు ఏమో రాగానే డూడుల్కి ఇవన్నీ కార్ నుంచి దింపేసి వాకింగ్ చేపించేసాను, కొంచెం వాళ్ళు ఫ్రెష్ అవుతారని. అండ్ దాని తర్వాత నేను కార్లో కూర్చొని ఇక్కడ జస్ట్ రిలాక్స్ అయిపోయాను ఈ సీట్లో. అండ్ ఇప్పుడు టైం 8:50 అయింది, అంటే దాదాపు 9 అవుతుంది. అండ్ నా బ్యాటరీ పర్సంటేజ్ కూడా 87% ఉంది. ఇంకొక 3% ఛార్జ్ చేస్తాను, అంటే 90 చేసి దాని తర్వాత మళ్ళీ బయలుదేరుతాను ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ అది ఉంటుంది కమ్మారెడ్డి. ఇక్కడ నుంచి కమ్మారెడ్డికి అయితే సుమారుగా 110 కిలోమీటర్లు ఉంది. నేను ఇంకా ముందు ఛార్జ్ చేయొచ్చు, బట్ నమ్మకం నాకు రావట్లేదు.
ఇంకా కొంచెం ముందు ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంటే 200 కిలోమీటర్లో ఉంది. బట్ వన్ పాయింట్ ఈస్ దాట్ నేను కార్ ఇప్పుడు ఫుల్ స్పీడ్గా తోలాలనుకుంటున్నాను. సో స్పీడ్గా తోలితే రేంజ్ మనకి తగ్గిపోతుంది. అరౌండ్ 190 వస్తుంది. నేను ఒక 100, 110 స్పీడ్ తోలానంటే నా రేంజ్ చాలా వరకు తగ్గిపోద్ది. 190 దాకా వస్తుంది. అందుకు నేను ఏం చేస్తున్నానంటే 90 చేసి కమ్మారెడ్డిలో మళ్ళీ ఫాస్ట్గా రీచ్ అయ్యి అక్కడ మళ్ళీ ఫాస్ట్గా ఛార్జ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఫాస్ట్గా అక్కడ మళ్ళీ ఛార్జ్ చేసి ఫాస్ట్గా మళ్ళీ నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ మళ్ళీ ఫాస్ట్గా అక్కడ రీచ్ అయిపోతాను. సో ఇలా మొత్తం. సో గైస్ అయితే ఇప్పుడు నేను వచ్చేసాను ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి. అండ్ ఇది సమ్ హోటల్ ప్యాలెస్ పార్నికా. అయితే ఇక్కడ లయన్ ఛార్జ్ది ఛార్జర్ ఉంది. ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ చేస్తారంట. వీళ్ళది ఒక 10 మినిట్స్ ఛార్జ్ చేసిన తర్వాత నేను అది కనెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు జస్ట్ నేను ఈ హోటల్ లోపల వెళ్ళి రైస్ తెచ్చుకున్నాను. డూడల్ కివీకి డిన్నర్ ఇద్దామని. నార్మల్గా పెడిగ్రీది కర్రీ శాషెస్ వస్తాయి చూసారా, చికెన్ కర్రీ శాషెస్. సో ఆ చికెన్ గ్రేవీ శాషెస్ సో ఆ రైస్లో మిక్స్ చేశాను. ఇదిగోండి, ఇది దీనిలో మిక్స్ చేశాను. పెడిగ్రీ శాషే ఇది చికెన్ది. సో ఇది ఇప్పుడు వీళ్ళిద్దరికి యాజ్ డిన్నర్గా ఇస్తా. డూడల్కి ఇది డిన్నర్ అయిపోయింది. వీళ్ళిద్దరు లోపల కూర్చుంటున్నారు ఏసీలో. అండ్ కార్ ఛార్జ్ అవుతుంది ఈవెన్చువల్లీ. అండ్ నేను కూడా డిన్నర్ చేసేస్తాను. ఒక 50 నిమిషాలు ఉంటాను ఇక్కడ, ఛార్జ్ చేస్తాను, దాని తర్వాత బయలుదేరుతా. అంతలో డిన్నర్ చేసేస్తాను. సో గైస్ అయితే ఇప్పుడు నాది డిన్నర్ అయిపోయింది. అండ్ టైం కూడా చెప్పాలంటే రాత్రికి 12 అయిపోయింది. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసే పరిస్థితుల్లో లేను. ఐ థింక్ రెస్ట్ తీసుకుంటాను. అండ్ ఇక్కడితో నేను బ్రేక్ తీసుకుంటా. మళ్ళీ రేపు మార్నింగ్ నేను స్టార్ట్ అవుతాను ఫ్రెష్గా ఇక్కడ నుంచి విజయవాడకి. సో అది నాది లాస్ట్ రైడ్ అవుతుంది.